వావ్, ఇదైతే వాళ్ళైతే పూసిపోయింది. వావ్ అమ్మో, ఒక నెట్టుగా వచ్చేసినాయి ఇక్కడికైతే చేపలు అయితే. ఇప్పుడు ఇట్ల మీద అయితే వాళ్ళైతే వేసేస్తే మనకి అవన్నీ పడిపోతాయి లేకపోతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ డేస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే లైక్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, వెనకాల కాలా దగ్గరికి అయితే వచ్చినాము, బ్రిడ్జి కాడికి అయితే వచ్చినాము. ఇసురాలతో మేము చేపల వేట అయితే చేస్తాము. ఎలా పడతారనేది మీరైతే చూడాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చేపల వేట సూపర్గా అయితే చేస్తాము. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెలల్లో అయితే చూడండి జిలేబులు కనిపిస్తున్నాయి. చూడండి జిలేబులు ఏ విధంగా కదులుతున్నాయో. ఉన్నాయి కదా జిలేబులు, నెలల్లో తిరుగుతా ఉన్నాయి అయితే జిలేబులు కదులుతున్నాయి కదా. వాళ్ళ పోయి పడిపోయింది ఒకటైతే, వాళ్ళ పోయి పడిపోయింది చేప అయితే. ఇక్కడైతే చూడండి నెట్టు ఏ విధంగా కదులుతున్నాయో. వావ్ అమ్మో, ఒక నెట్టుగా వచ్చేసినాయి ఇక్కడికైతే చేపలు అయితే. ఇప్పుడు ఇట్ల మీద అయితే వాళ్ళైతే వేసేస్తే మనకి అవన్నీ పడిపోతాయి లేకపోతే. పడిపోయినాయి చూడండి చేపలు. నీళ్ళల్లో అంతా తేట నీళ్ళల్లో అయితే కదలుతాగా అనిపిస్తున్నాయి. ఇప్పుడైతే వాళ్ళేసైతే లాగేసుకునేసినాం అయితే. ఆ విధంగా అయితే కనబడతా ఉన్నాయి చేపలు. ఇప్పుడు మీకు నీళ్ళలోనే చూపించిన కదా, ఇసురాలు వేసైతే అన్నీ పట్టేసినాం. చూడండి వాళ్ళకైతే ఏ విధంగా వచ్చేసినాయో. వావ్ సూపర్ కదా. అడ్డంగా అయితే వాళ్ళైతే వేసేసినాము. ఆ అడ్డంగా వేసేసేలాగా వాళ్ళైతే ఆ చేప కూడా పడిపోయింది. ఇలాగైతే ఇసురాళ్ళు అయితే యూజ్ చేయాలి. చూడండి కాలువ కాడైతే బ్రిడ్జి మీద ఏ విధంగా నీళ్ళు కారుతున్నాయో. ఇక్కడైతే ఇసురాలు అయితే వేస్తున్నాడు మా ఆయన. చూద్దాం ఏమాత్రం చేపలు పడతాయి చూద్దాము. చీరలు కూడా గట్టి పెట్టున్నారు కదా, అలా గట్టి పెడితే చేప ఎగిరే చేప చీరలో పడిపోద్ది, అందుకని వేస్తున్నారు. ముందైతే వాళ్ళైతే వేసినాడు. లోతుగా ఉంది కదా, లోతుగా ఉంది. ఒక రోడ్డు అంచు పోయేసుడు. కాలువ ఇది. ఈ కాలువ మధ్యలో అయితే బ్రిడ్జి వేస్తున్నారు. లోతులే గట్టే ఉన్నది. నైసంగా లాక్కోవాలి. ఇసురాలు వేసినప్పుడు నైసంగా లాక్కోవాలి. బా చేపలు చూడండి ఏ విధంగా కదులుతున్నాయో. వావ్ సూపర్. చూడండి ఎన్ని చేపలు ఎత్తి పడున్నాయో. ఒకే వాటికైతే చూడండి ఎన్ని చేపలు పడున్నాయో. ఇప్పుడైతే గబగబనైతే మనం చెక్కలకి అయితే వేసేసుకోవాలి. చూడండి సూపర్ కదా, ఒకే వాటికి ఎన్ని వచ్చినాయో. ఇప్పుడు ఇట్లయితే తీసేసుకోవాలి. తీసేసింది చూడండి ఇది వచ్చేలాగైతే కింద పడిపోతున్నాయి కదా. పెద్ద పైలట్లు కనుక అంటే జిలేబులే కానీ పెద్ద సైజులు. ఇదిలిచ్చుకోరాలిపోయి అదిగో అలాగా ఇదిలిచ్చేస్తే మాత్రంకి అంటే వాళ్ళని తెప్పించి ఇదిలిస్తే మాత్రంకి రాలిపోతాయి. ఎందుకంటే ఒక పెద్ద సైజులు కదా, రాలిపోతాయి. ఇప్పుడు అంటే ఆ గ్యారకా నుంచి ఇక్కడ పైప్ ఆనుకుని అయితే పట్టుకుంటా పోతున్నారు. చూడండి అంచునైతే జిలేబీ చేప పడిపోన్నది. చేప అయితే ఆడ కూర్పించుకునేస్తున్నది. అంచుకి లాక్కుంటా పోతా ఉన్నారు.
అలలు కొట్టుకుంటా అట్లా ఉన్నారు. లేపు చూడండి తెలుస్తుంది మందలా మీకు, వాళ్ళ లేపు చూస్తే తెలుస్తుంది. అలా పట్టుకొని అయితే ఇప్పుడు చిక్కం లాగుతాడు, తెలుస్తుంది. నైస్గా లాక్కుంటా ఉన్నారు. రాయి కూడా వచ్చేస్తుంది. రాయి ఆ చేపలు అక్కడికి వచ్చేస్తున్నాయి చూడండి. నెలల్లో అయితే ఏ విధంగా అలగడతా వస్తున్నాయి. వా ఇదైతే వాళ్ళైతే పూసిపోయింది. అలలు కొట్టుకుంటూ పోతున్నాయి. అన్నిటికంటే ఈ వాటి అయితే ఎక్కువగానే పడ్డాయి. చూడండి వాళ్ళు మొత్తం అయితే పడిపోన్నాయి చేపలు. చేపలు అయితే తీసేసుకుంటాము. పాతుంది కానీ కంచిక్కం పెట్టు. ఇన్ని వాటిలోకి వచ్చేది వాటి అయితే బాగానే పడ్డాయి చేపలు. చిక్కలకైతే వేసేసుకోవాలి. రాయి కూడా వచ్చేసింది చేప కనుక. ఇరికించుకుని వేసింది. తాకితే చాలు ఓన్ కదులుతున్నాయి పెద్ద పైలెట్లు. ఇసురాలు అయితే వేసి 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 అయితే ఇప్పుడు మామూలుగా మన దోమల తరత అయితే లాక్కుంటూ అయితే పోతున్నారు. దోమల తర మాదిరిగా లాక్కుంటూ పోతున్నారు. అయితే చూడండి వెనకాల వాళ్ళ ఏ విధంగా అయితే వస్తున్నదో. అంటే దాంట్లోకి అయితే చేప పోతే మాత్రం ఇంకా రాలేదు, ఇరికించుకునేస్తుంది. అందుకనేసి అలాగా లాక్కుంటూ అయితే పోతా ఉన్నారు. మూలకి వెళ్ళిపోతున్నారు చూడండి. మూలకాయ దేమారితో వెళ్తా ఉన్నారు లాక్కొని. ఇంకా మనం వల లాగితే తెలుస్తుంది. మూల పోయి వదిలేసి వచ్చేసినారు కదా వాళ్ళని ఎత్తుకొని. ఇప్పుడు ఈ దారం పట్టుకొని లాగుతాడనమాట. చేప నెలల్లో అయితే తెలటం లేదు కానీ ఒక్క చేప అయితే కొట్టినది. అలగడతా ఉన్నది చేప అయితే. ఇద్దరునండి వస్తాయి చేపలు అయితే. ఒక చేప అయితే నాకు అది కనిపించింది. ఒక్క చేపే పడి ఉంది అడ. పోతే ఆడొస్తాయి 2-3. ఎట్టయితే ఆమె పండు అక్కడికి చూడండి ఎన్ని చేపలు పడుతున్నాయో. పైగా నొక్కున్నది పడుతున్నాయి చేపలు. సార్లు ఇప్పటి వరకు అయితే ఇసురాలు వేసినాము. 2 సార్లు దోమల సార్ కనుక లాగినాము. చూసారు కదా ఇసురు వాళ్ళతో మేము ఎన్ని చేపలు అయితే పట్టినాము. అన్ని జిలేబీ చేపలు ఏరే జాతి అయితే పట్టినది. జిలేబీలో పట్టాము. ఒక్కొక్కటి 1/4 కిలో 1/2 కేజీ ఆ లెక్కనైతే మంచి చేపలు అయితే మాకు దొరికినాయి. చూడండి ఎన్ని చేపలు అయితే దొరికినాయి. నేనైతే లేపలేకపోతున్నాను. మీకైతే చూపించాలి కదా. ప్రస్తుతానికి మేము ఎన్ని చేపలు పట్టినా చూపించాలి కదా. ఉంటాయి ఒక 10 కేజీల పైన ఉంటాయి. లేపలేకపోతున్నాను. ఇన్ని చేపలు అయితే పెట్టినాము. అలాగా నీళ్ళున్న చోట కాళ్ళలో పాతుంటారు, గుంటలలో నీళ్ళు వస్తాడు మాత్రం ఇసురాలు వేసి మాత్రం ఖచ్చితంగా చేపలు అయితే పట్టాలి. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.